17 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అఖండ భారతావని ఊపిరి బిగబట్టుకుని ఎదురు చూసిన క్షణం రోహిత్ సేన వరల్డ్ కప్ను ముద్దాడింది. లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ భారత్ గెలుపు ఖాయం అయిన క్షణం ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్, ఆనంద బాష్పాలు, ఎమోషనల్ పలకరింపులు చాలానే కనిపించాయి గ్రౌండ్లో. 7 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించిన భారత్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 2 సార్లు టీ20 వరల్డ్ కప్ అందుకున్న జట్టుగా నిలిచింది. అయితే ఈసారి కప్ మనదే అనే లెవెల్లో బార్బడోస్లో కప్ కొట్టి తీరుతామని బీసీసీఐ కార్యదర్శి జైషా ముందే చెప్పారు. అప్పుడు చెప్పారు, ఇప్పుడు కొట్టారు. అట్లుంటది ఇండియాతోని అంటూ ఇప్పుడు కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓడిపోయింది. ఆ టైంలోనే జైషా ఈ ప్రకటన చేశారు. వన్డే ప్రపంచ కప్లో భారత్ ఓడిపోయిన టీ20 ప్రపంచ కప్ను టీమిండియా ఖచ్చితంగా గెలుస్తుందని జోస్యం చెప్పారు. వన్డే ప్రపంచ కప్లో టీమిండియా ఓటమితో తీవ్ర భావోద్వేగానికి గురైన జైషా అప్పట్లోనే ప్రకటన చేశారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధిస్తుందని అంచనా వేశారు. తాను ప్రపంచ కప్ ఓటమిపై ఇప్పుడు ప్రకటనిస్తున్నానని, 2023లో వరుసగా 10 మ్యాచ్లు గెలిచిన తర్వాత కూడా టీమిండియా ట్రోఫీని ఎత్తలేకపోవచ్చని, ఇప్పుడు తాము హృదయాలను గెలిచామని 2023 ఫైనల్లో ఓటమి తర్వాత జైషా అన్నాడు. ఈ ఓటమితో ఆగిపోమని 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో బార్బడోస్లో ఖచ్చితంగా భారత జెండా పాతుతామని అప్పుడే జైషా ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ మాటలు నిజమయ్యాయి. దీంతో జైషా పాత వీడియో మళ్ళీ వైరల్ అవుతోంది. చిన్నపాటి నోస్ట్రాడమస్ అయిపోయావు జైషా అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.